హలో అందరికీ, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైతే సమ్మర్ హాలిడేస్ వచ్చాక మాదైతే ఫస్ట్ ట్రిప్. సో మేమైతే మౌంట్ పేరక్ అని ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా మా ఇంటి దగ్గర ఇవన్నీ సమ్మర్ కదా, కుండలు అవన్నీ చాలా అమ్ముతారనమాట ఇక్కడ. మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. మా వాళ్ళు అయితే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నారు. అసలు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు ఆడుకోవాలా అని. మా చిన్నోడు చాలా ఎగ్జైటింగ్ ఉన్నాడు. సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఈ వెళ్ళే దారిలో ఏమేమి ఉంటాయో ఒకసారి చూపిస్తాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, రామోజీ ఫిలిం సిటీ. సో మన మౌంట్ పేరకి వెళ్ళే దారిలో రామోజీ ఫిలిం సిటీ అయితే మనకు కనిపిస్తుంది. చూశారు కదా ఇక్కడ. నేనైతే ఒక చిన్న వీడియో క్లిప్ అనేది తీసుకున్నాను అనమాట. సో నేనైతే ఈ వీడియోలో అసలు మేము ఎలా ఎంజాయ్ చేసామనేది చూపిస్తాను. సో ఫైనల్లీ ఇక్కడైతే మౌంట్ పేరకి రీచ్ అయిపోయాం. ఇక్కడ ఇంకా లోపలికి ఇంకొక 1.8 కిలోమీటర్ ఉంది మెయిన్ రోడ్ నుంచి. సో అలా అయితే వెళ్తున్నాము. మా వాళ్ళు అయితే చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు. అసలు ఏంటి, ఎట్లా ఆడుకోవాలి, ఏంది, మస్తు ప్లానింగ్లో ఉన్నారనమాట బిఫోర్ డే నుంచి. సో ఫైనల్లీ ట్యాగ్ అయితే ఇచ్చేసారు, వెళ్తున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాటర్ గేమ్స్ అనేటివి స్టార్ట్ అవ్వలేవంట. సో ఫస్ట్ మెకానిక్ రైడ్స్కి వెళ్ళండి అని చెప్తే మేమైతే మెకానిక్ రైడ్స్కి వెళ్తున్నాము. సో వాళ్ళంతా అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు, నేను ఇక్కడ బ్యాగ్ మోసుకుంటూ వెళ్తున్నాను. మమ్మీలకి తప్పదు కదా. సో మెకానిక్ రైడ్స్ కోసమని ఇక్కడ కూర్చున్నారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక మెకానిక్ రైడ్ అయితే మా పిల్లలు అయితే ఆడేశారు. నెక్స్ట్ మేము ఇక్కడ ఫస్ట్ టైం ధైర్యంతో ఎక్కుదామని చెప్పేసి ఒక రైడ్కి అయితే ఎక్కి కూర్చున్నా ధైర్యంతో. బట్ ఎట్లుంటుంది అనేది ఫీలింగ్ తెలీదు, ఏదో వీడియో కోసం కూర్చున్నా అట్లా వెళ్ళి. బట్ లోపల చాలా భయం అవుతుంది నాకు. రైడ్స్ అంటే అస్సలు చాలా భయం. అసలు ఎక్కని, ఏ రైడ్స్కి కూడా ఎక్కను అనమాట. నాకు ఫుల్ ఇట్లా షివరింగ్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా అయితే దీంట్లో కూర్చున్నా. సో మా వాడికి చెప్తున్నా, అరే భయం ఇస్తుందిరా, ఇట్లా రా అని చెప్పేసి. వాడు వీడియో ఆఫ్ చేసేసి అంట. ఇప్పుడు వీడియో లోపల వేసేసి రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. అయిపోయాక ఫీలింగ్ చెప్తా ఎలా ఉంటుందో. చాలా అంటే చాలా భయపేసింది అనమాట. అదేదో గాలిలో ఊగుతున్నట్టు, గాలిలో తిప్పినట్టు అయిందనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ రైడ్ మా పిల్లలైతే ఎక్కారు. మా చిన్నోడైతే మస్తు ఏడుస్తున్నాడు ఎక్కను అని చెప్పేసి. ఇలా ఏడుస్తున్నాడు చూడండి. అసలు మాటలు అయితే పెద్ద పెద్ద మాట్లాడతాడు, కానీ ఇలాంటి రైడ్స్ వాడు అస్సలు ఎక్కడు. నాలాగానే నేను ఎక్కను కాబట్టి నాకు చాలా భయము. ఫైనల్గా అయితే చాలా సమ్మర్ అండ్ ఫోన్స్ కూడా చాలా హీట్ అవుతున్నాయి. అందుకనే వీడియో కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ స్టక్ వచ్చింది. సో మేమైతే ఇక్కడ కూర్చున్నాము. నేనైతే ఆ ఒక్క రైడ్ తప్ప ఏ రైడ్ కూడా ఎక్కలేదు, ఎందుకంటే నాకు చాలా భయము. అండ్ ఇక్కడైతే మా వాళ్ళు కబ్డీ ఎక్కారనమాట. సో నేనైతే వాళ్ళకి వీడియో చేస్తున్నా. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు రైడ్స్. బట్ నాకైతే చాలా భయం. నేనైతే ఒకటే రైడ్ ఎక్కిన ఆ ధైర్యం చేసుకొని, బట్ నా వల్ల కాలేదు. ఇక చాలా రైడ్స్ ఉన్నాయి, బట్ ఎక్కేవాళ్ళు లేరు. సో నేనైతే ఇలాగే ఎక్కాను. నేను రాంది వాళ్ళు పోరు. అక్కడ చూసారు కదా పైన ఏరోప్లేన్ రైడ్, అది చాలా బాగుంది. సో నేను వెళ్తేనే వీళ్ళు వెళ్తారు. సో నేను రాను, మీరు వెళ్తే వెళ్ళండి అని చెప్పిన కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళలేదు. సో ఇక్కడ పైన ఏముంది చూద్దామని అయితే వెళ్ళామన్నమాట. ఇందులో ఏంటంటే ఒక్కొక్క రైడ్ ఒక్కొక్క ప్లేస్లో ఉంది. కొంచెం నడుచుకుంటూ వెళ్ళి ఒక్కొక్క రైడ్కి రీచ్ అయ్యి రైడ్ చేసే వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ మెకానికల్ రైడ్స్. ఆఫ్టర్ దట్ మనకి వాటర్ స్లైడ్స్ అక్కడ ఉన్నాయి. మా చిన్నోడైతే చెప్తున్నా, నువ్వైతే ఏది ఎక్కువ అంటే వాడు నవ్వుతున్నాడు. మా పెద్దోడైతే అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వీడైతే అస్సలు వెళ్ళాడు. మస్తు భయం మా చిన్నోడికి ఎక్కాలన్నా ఏదన్నా. చెప్తుంటే వాడు చూసి నవ్వడమే తప్ప పోడు ఎక్కడు. సమ్మర్ కాబట్టి చాలా హీట్ ఉంది. అసలు ఎందుకు వెళ్ళాంరా బాబు అనిపించింది. ఈ హీట్కి ఆ బ్యాగ్స్ మోసుకొని అసలు చాలా అంటే చాలా సఫర్ అయినాం అనమాట. బట్ ఇక్కడ మెకానికల్ రైడ్స్ అయితే ఏదైతే సఫర్ అయినామో చూసారు కదా లొకేషన్. ఇది మౌంట్ పేరా పై నుంచి
మన చుట్టుపక్కల లొకేషన్ అంతా ఇది ఎలా ఉందో చూపిస్తున్నాను. మా వాళ్ళైతే దిగేసి వెళ్ళిపోతున్నారు. నేనైతే వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటేసరికి వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో ఇట్లా అయితే అన్నీ తిరిగేసాము. బట్ రైడ్స్ అయితే ఏం ఎక్కలేదు మేము. సో నాకైతే భయం. నేను వెళ్ళలేదని ఆయన వెళ్ళలేరు, మా పిల్లలైతే అసలే చేయరు. ఇది వచ్చేసి మాంటోపేరాలో క్యాంటీన్ అనమాట. సో మనమైతే ఇప్పుడు కిందకి వాటర్ గేమ్స్ ఆడడానికి అయితే వెళ్తున్నాము. మా వాళ్ళు ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నారు. వాళ్ళు వచ్చిరే అసలు స్విమ్ చేయడానికి, వాటర్ గేమ్స్ ఆడడానికి మాత్రమే, స్లైడ్స్ ఉంటాయి కదా అవన్నీ ఆడుకోవడానికి మాత్రమే వచ్చారనమాట. సో వాళ్ళు ఆ మెకానిక్ రైడ్స్ అన్నీ చూసేసి వచ్చేసరికి ఇక్కడ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. చూసారు కదా ఎట్లా వెళ్తున్నారు. మా చిన్నోడైతే ఫుల్ ఎగ్జైటెడ్, అసలు ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు ఆడదామా అని చెప్పి బిఫోర్ డే నుంచే వెళ్దాం 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 అని చెప్పేసి మస్త్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి రైడ్స్. కాకపోతే ఆడేవాళ్ళు ఉండాలి, వెళ్తే కంపల్సరీ. ఈ చిన్నపిల్లలు జస్ట్ ఆ స్విమ్మింగ్ చేయడానికి మాత్రం అక్కడ కూర్చొని ఆడతారు కదా. సో వీళ్ళకి కాదు, పెద్దవాళ్ళు వెళ్తే మంచిగా ఒక ఫ్యామిలీతోని ఎక్కువ మంది ఫ్రెండ్స్ అట్లా వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ చిన్నపిల్లలతో వెళ్తే ఏం ఎంజాయ్ చేస్తాం, వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. మా వాడు ఫస్ట్ ఎంట్రీ చేయడానికి భయపడ్డాడు. చూసారు కదా అటు ఇటు పరిగెత్తుతున్నాడు. బట్ ఫైనల్గా అయితే మునిగి తేలుతున్నాడు అలా ఇప్పుడు పోయిన తర్వాత. చూడండి ఎట్లా ఆడుతున్నాడు అసలు. ఇంకొక ఆట ఇంట్లో అయితే వాటర్లో ఆడనీయం కదా. సో అక్కడ తీసుకెళ్ళి వదిలేసేసరికి వాళ్ళ ఎంజాయ్మెంటే వేరు అసలు. ఇంకా ఏం చేస్తున్నారు మీరు, ఎక్కడెక్కడ ప్లాన్ చేసుకున్నారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సమ్మర్లో మీ ప్లానింగ్స్ ఏంటి? అండ్ మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నేను కూడా వెళ్ళాను అనమాట. కాసేపు వెళ్దామని చెప్పేసి నేను కూడా వెళ్ళేసి దీంట్లోనే కాసేపు, కానీ రైడ్స్ చేయాలంటే చాలా భయం వేసింది నాకు కూడా. నేను స్లైడ్స్ కూడా చేయను, ఈ వాటర్ గేమ్స్ కూడా ఆడను, నేను రైడ్స్ కూడా చేయను. సో జస్ట్ ఇట్లా వీళ్ళని వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అనమాట. కాకపోతే కాసేపు వాటర్లో ఆడదామని చెప్పేసి నేను కూడా అయితే వెళ్ళిన. సో వీళ్ళకైతే వీడియో తీస్తున్నా. మా ఆయన అంటుండే ఎప్పుడు ఫోన్ అయినా ఇక్కడికి కూడా అని చెప్పేసి. బట్ మనం వీడియో తీసుకోవాలి కదా. సో అక్కడైతే ఒక సైరన్ వినిపిస్తుంది. సైరన్ అంటే అక్కడ సైడ్స్లలో ఇట్లా ఒక మనిషిలా కూర్చొని ఒక బొమ్మ ఉంది కదా, దాంట్లో నుంచి వాటర్ అయితే వదులుతారంట. సో సైరన్కి ముందు ఆ సైరన్ వస్తుంది అక్కడ. అదే మేము మాట్లాడుతున్నాం ఎందుకు ఇట్లా సైరన్ వస్తుంది అని చెప్పేసి. సో అక్కడ మనిషి బొమ్మలా కనిపిస్తుంది కదా మీకు, దాంట్లో నుంచి వాటర్ వాళ్ళు వదులుతారనమాట. దానికి ముందు సైరన్ అనేది ఇస్తారంట. నేను కూడా కాసేపు అయితే వెళ్ళేసి అయితే ఆడుకున్నాను మా పిల్లలతోనే. ఇదే ఆట అండి, వెళ్ళేసి రిసార్ట్కి వెళ్ళి ఆడడం. ఏంటి అంటే ఆ రైడ్స్ లేదు, ఆ వాటర్ గేమ్స్ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఇట్లా పోయి ఇట్లా కూర్చొని ఆడేసి వచ్చామన్నమాట. పెద్దవాళ్ళు ఫ్రెండ్స్తోని లేకపోతే ఫ్యామిలీలోని పెద్ద పెద్ద ఉన్న వాళ్ళైతే కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్. బట్ మన చిన్నపిల్లలతో ఏం ఎంజాయ్ చేయలేం లేదు. కాకపోతే వాళ్ళు ఆడుతుంటే చూస్తూ కూర్చోవాలి అంతే తప్ప. సో ఇట్లా అయితే చాలా వాటర్ గేమ్స్ ఉన్నాయండి. మా వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేసినారు. వాటర్ అసలు సమ్మర్ కాబట్టి ఇంత ఈజీగా వదిలేసిన ఇలాని. అసలు అయితే నేను వాటర్లోకి వెళ్ళనియను, కోల్డ్ కాఫ్స్ వస్తాయని. సమ్మర్ కాబట్టి ఫ్రీగా వాళ్ళని తీసుకొని వాటర్లో ఆడిపించేసరికి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి మస్తు ఆడుకుంటున్నారు అసలు. సో అక్కడ లాంగ్లో ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట స్లైడర్స్. నేను వీడియో తీసానా తీయలేదో నాకు గుర్తులేదు, లేదు నా దాంట్లో క్లిప్. సో ఈ సమ్మర్కి చాలా ఫోన్ హీట్ బాగా అవుతుంది కాబట్టి వీడియోస్ కూడా రావట్లేదు అసలు తీయడానికి. చాలా హీట్ అయిపోతుంది ఫోను. సో అయినా కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసాను. సో అదైతే నేను అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. చూసారు కదా అందరూ వెళ్ళారు. మా పిల్లలు ఆ వాటర్లో ఆడుకోవడమే ఎంజాయ్మెంట్ అనమాట. మా చిన్నోడైతే స్లైడ్ చేస్తున్నాడు. స్లైడ్ చేసా కూడా వాటర్లోకి వదలడం కాబట్టి అసలు చాలా బాగున్నాయి. బట్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
మా వాడికి జాడడం రాక అట్లా వెళ్తున్నాడు చూడండి. ఫైనల్గా నేను కూడా అయితే ఒక రైడ్ వచ్చానమాట. ఇదైతే రెయిన్ డ్యాన్స్. వీడియోస్ కూడా చాలా బ్లర్ వస్తున్నాయి అండ్ కొంచెం స్లోగా వస్తున్నాయి బికాస్ చాలా హీట్ అయిపోతుంది ఫోను. ఒక్కొక్కరు అయితే బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, మస్తు ఆడుతున్నారు అసలు. ఫైనల్గా అయితే ఇక్కడ ఫుడ్. సో ఇదైతే ఫుడ్ అనమాట. సో ఈ ఫేర్ వచ్చేసి ఓన్లీ ఎంట్రీయే. సో ఫుడ్ అనేది మనం వేరుగా తీసుకోవాలి. ఈ ఫుడ్ వచ్చేసి 250 పర్ హెడ్ అనమాట. సో దాంట్లో ఇంగ్రీడియంట్స్ చాలానే వెరైటీస్ ఉన్నాయి. మంచూరియా ఇచ్చారు, పూరి అండ్ పూరి కర్రీ, మసాలా వంకాయ, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవైతే నేను ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను. వంకాయ మసాలా ఉంది, స్వీట్ ఉంది, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓన్లీ 250 మాత్రమే. మా చిన్నోడికి ఫ్రైడ్ రైస్ కావాలని చెప్పేసి మేము ఆర్డర్ ఇచ్చి వచ్చేసాము. ఫ్రైడ్ రైస్ కూడా ఉంది అండ్ ఇది వచ్చి మీల్స్ అనమాట. ఇది 250 పర్ హెడ్ పడింది. బాగానే ఉంది టేస్ట్. సో మా ఆయన అయితే ఆడుకుంటున్నాడు. సో యాక్చువల్గా చెప్పాలంటే సమ్మర్ స్టార్టింగ్ కాబట్టి, ఇంకా సమ్మర్ ఇప్పుడు రీసెంట్గానే హాలిడేస్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఎక్కువ లేరు జనాలు. సో మా వాడైతే ఆ వాటర్లోనే ఆడదాం, ఈ రెయిన్ డ్యాన్స్ వద్దు అని చెప్పేసి వాళ్ళ డాడీని కొట్టి తీసుకెళ్తున్నాడు అనమాట. ఆడనిస్తలేడు అస్సలు. నేనే వాడిని తిప్పుతున్నాను కానీ వాడు మాత్రం ఆడట్లేడు. సో అట్లా అనేది ఎంజాయ్ అయితే చేసినాం అనమాట. ఈ మౌంటపేరా అయితే ఆడమంటే అస్సలు ఆడతలేడు. పోయి అది ఎంజాయ్ చేద్దామనే చూస్తున్నాడు వాడు, వాటర్లోనే ఆడదామని చెప్పేసి. సో ఫైనల్గా ఇక్కడైతే కొంతమంది వచ్చారు, ఎక్కువ మంది ఏం రాలేదు. సో వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. సో మా ఆయనతో అట్లా కూర్చోవాలంటే అట్లా కూర్చుంటే వాడు అట్లా ఆడుకుంటాడంట. సో అందుకని ఆయన రెయిన్ డ్యాన్స్ ఆడనియట్లేడు. సో ఆయన అక్కడ కూర్చున్నాడు, వాళ్ళు అక్కడ వాటర్లో ఆడుతున్నారు. నా పని వచ్చేసి వీడియో తీయడం. సో ఎలిఫెంట్ చూసారు కదా, రియల్ ఎలిఫెంట్ లాగానే ఉంది అనమాట. ఇది మౌంటపేరాలోనే ఉంది, చాలా బాగుంది. ఫైనల్గా అయితే ఈ ట్రిప్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇవి వచ్చేసి కొండముచ్చు అంటారంట అవి. సో ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలా అయితే ఎంజాయ్ చేసి మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ద వీడియో. బాయ్.